యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సుద్దాల గ్రామంలో శుక్రవారం స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, రామన్నపేట 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై గుర్రం యాదగిరి రెడ్డి 22వ తారీఖు నవంబర్ 2019 నాడు ఎర్రమందారం అస్తమించింది. ఈరోజు 4వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు కె హరిచంద్ర యాదగిరి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సుద్దాల గ్రామంలో శుక్రవారం స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, రామన్నపేట 3 పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నికై గుర్రం యాదగిరి రెడ్డి 22వ తారీఖు నవంబర్ 2019 నాడు ఎర్రమందారం అస్తమించింది. ఈరోజు 4వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు కె హరిచంద్ర యాదగిరి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరి రెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దళంలో చేరి అనేక భూ పోరాటాలు నిర్వహించి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డమీది పండారి గౌడ్, సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, మండల సహాయ కార్యదర్శి శాఖ సెక్రటరీ సత్యనారాయణచారి, నాయిని కృష్ణారెడ్డి, మీరాల ఐలయ్య, వై గోపాల్, ఆంధ్రయ్య స్వామి, చంద్రయ్య, కృష్ణారి తదితరులు పాల్గొన్నారు. మన గుండాల మండలంలో ఉన్నటువంటి సుద్దాల గ్రామంలో యాదగిరెడ్డి గారు మరి జన్మస్థలం. ఇక్కడి నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రామన్నపేట నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి వారు ఇప్పటికి జరిగిపోయి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం. 4వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి వారి యొక్క ఉన్నత స్థానానికి గుర్తించి అందరం కూడా ఈ ఒక్క దగ్గరనే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తంలో కూడా వారికి ఇవాళ నివాళులు జరుగుతూ ఉంది మండల కేంద్రాల్లో. దాన్ని దృష్టి పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఇది ఒక గద్దె కట్టించాం. దీనికి ఈ కొద్ది రోజులలో వారి స్థూపం కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ అయితే ఉంది. దాని ఏర్పాట్లలో ఉన్నాం. అలాగే ఉన్నటువంటి యాదగిరెడ్డి గారికి అతి సన్నిహితమైనటువంటి ఈ గ్రామ వాస్తవమైనటువంటి గడ్డమీది పాండ్ర గారు, యావగాని గోపాలు, ఉన్నటువంటి మండల కార్యదర్శి అనంత రామచంద్రయ్య, మీరాల ఐలయ్య గారు, ఇక్కడ గ్రామ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా వీళ్ళు నివాళులు జరిగింది కనుక వారి యొక్క నివాళులకు జోహర్లు అర్పిస్తూ ముగిస్తుంది. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గుర్రం యాదగిరెడ్డి గారు 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. వారు తెలంగాణ సాయుధ పోరాటంలో పిల్లగాడిగా ఉండి, యువకుడిగా ఉండి ఉద్యమాలలో పాల్గొని, దళాలలో వెళ్ళి అనేక ఉద్యమాలలో పాల్గొని అనేక త్యాగాలు చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీలో అంచెలంచెలు ఎదుగుతూ అదేవిధంగా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, రాష్ట్రంలో రైతు సంఘ ఉపాధ్యక్షుడిగా, స్టేట్ నేషనల్ కార్యవర్గ సభ్యుడిగా అనేక బాధ్యతలు నిర్వహిస్తూ రామన్నపేట నియోజకవర్గానికి 3 టర్ములు శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి. చాలా అలాంటి వ్యక్తి మన ముందు లేకపోవడం మనకు చాలా నష్టకరమైనటువంటి విషయం ఉద్యమాలకు, మన ప్రాంతానికి. కాబట్టి యాదగిరెడ్డి గారి ఆశయాలను మర్చిపోకుండా మన గ్రామ ప్రజలను కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాల పార్టీ కార్యకర్తలు కానీ, నాయకత్వం కానీ వారి దృష్టిలో ఉంచుకొని వారికి గుర్తింపుగా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ప్రజలకు తెలియపరచడానికి మనం అంతా కూడా బాధ్యత వహించాలని, పార్టీ రహితంగా కూడా వారి కార్యక్రమాలను మనం చేసుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి తెలంగాణ